శుభం పద. ఇదెక్కడ కూడా రా, బయట పులుల్లా ఉంటాం, ఇంటికి వచ్చేసరికి పిల్లులా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ. ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు దురుపదం పద. తాళం వేసుందిరా. చచ్చావన్నమాటే. ఏం చేస్తాం, పిలు. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? రండి రండి. ఎవరు? రాంబాబా, ఆగండి ఆగండి. ఎంతక్క రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు. ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఆయన. చాలా చాలా థాంక్స్ థాంక్స్ అండి. అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. వస్తామండి. అవును, ఆ, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు, నూనె షో చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. నాన్న, చిట్టి. ఏమండి పొరపాటు అయిపోయిందండి. చిట్టి. ఏమండి ఏమండి నా మాట వినండి. చిట్టికి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబు. ఏమండి? బాబు. ఏమండి? ఏమండి? నాన్న. బాబు, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కావలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఏ దుర్బుద్ధి లేదు. మీకు తెలుసుగా, మా ఒక్కగానొక్క సంతానం చిట్టికి 20 ఏళ్లు దాటకుండానే 100 ఏళ్లు నిండిపోయాయి. ఏమండి? అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కాగులించుకుని బావురుమంటుంది మా కాంతం. బాబు, నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు నాయనా. పాప మీరేం చేస్తారులేండి, ఆవిడ వద్దులేండి. ఆపావేం బాబు? ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగాలు లేవు, అన్ని శివరంజల్లే. ఎవరు? అక్కయ్యేమో మన మాటలు విందో ఏమిటో గొడవ. ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా. ఎవరది? ఒక్కసారి తలుపుయండి సార్. ఆవిడ కదరా? నమస్కారం రాంబాబు నమస్కారం. గారు. రండి, రండి రండి. చెప్పండి. మీరు ఎన్నో ప్రేమ పెళ్లిళ్ళు చేయించారని విన్నాం. ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం. వెరీ గుడ్. ఇంతకీ పెళ్ళెవరికి? మీ మనవడకా? కాదండి, మాకే. ఆ? మీకా? ఈ వయసులోనా? ఎందుకు పెళ్లి? ఏం సాధిద్దామని? మేమిద్దరం గత 60 ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం. మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఓహో, ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా? లేదండి, ఇప్పటికి వాళ్ళు పోయారు. ఆ, ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు. ఓకే. నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిళ్ళు జరిపించడం నా జీవిత లక్ష్యం. చెప్పండి, మీకే టైప్ పెళ్లి కావాలి? దండల పెళ్లి, మంత్రాల పెళ్లి, సంతకాల పెళ్లి, విప్లవం పెళ్లి, ఇలా 4 టైపులు ఉన్నాయి. మీకే టైప్ కావాలి? మంత్రాల పెళ్లే జరిపించండి బాబు. అయ్యా, మాంగళ్యసూత్ర ధారణ కానివ్వండి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంటే బధ్నామి సుభకే త్వం జీవ సరదాం శతం. సూత్రవధువులను పెద్దలంతా ఆశీర్వదించండి. అయ్యా చిత్తం. శతమానం భవతి సదాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఇదేమిటండి ఇలా విచిత్రంగా విసిస్తున్నారు అక్షంతలు? ఏమీ లేదండి, మీరు పెద్దవాళ్ళు కదా, మేము మిమ్మల్ని డైరెక్ట్ గా అంతే, ఆశీర్వదించకూడదు. అంతే. అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేశాం అన్నమాట. అలా విసిరితే పైనున్న 3 దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే లెక్క. అలాగా, సంతోషం. అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తుడు లేడు అనుకున్నాను కానండి, మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి. నార్మల్ ఏమిటా నా చాదస్తం? లేకపోతే అండి అమ్మగారు, ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఇట్టాడి తింటారండి. ఏ ఫ్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ, అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంట్రా? సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యారు, అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి?
అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్లకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి, ఊరికి అలా అన్నానండి. అమ్మో! అమ్మా, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా, ఏమైనా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా? ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా. మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది, ఖేల్ కథం దూకునాం బాన్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోలా खत लिखता हूँ खून से, सिरा ही ना समझो, हम आपसे मरते हैं, हमें मुर्दा ही ना समझो. अरे वाह वाह अनुर भाई, वाह 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 वाह. खत क्यों खून से लिखते हो? अरे अनुर भाई, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. वाह वाह वाह. इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया. अरे इसका नाम क्या है रे? पिंकी. वाह वाह. पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया. ఏంటా న్యూసెన్స్? ఓయ్ ఎవరు రాడు? ట్రైన్లోకి వెళ్ళి కిందికి నొక్కుతా. మా ఇదర్శం ఇలాకా तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया. నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరు ఇది. పట్టుకోరా. मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला है, जो है नाम वाला वही तो बदनाम है. मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको बाटो పాడు తమ్మి. अरे रंग का भंग जमा चकाचक, फिर ला पान चबा. अरे ऐसा झटका लगे जिया पे, पुनर्जन्म हुई जा. ओ खाई के पान बनारस वाला, ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला. ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का. फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल. छोरा गंगा किनारे. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్నా కదా ఇదారా తాడి పెరిగావు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడికి వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది గానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి చూపించా. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. గట్టిగా ఉందా? చూడు 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 చూడు. సరిగా 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు, సరిగా చూడు. చూసుకో. గట్టిగా
చూడు చూసుకోసారి చూసుకో. సరిపోయిందా సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గాని నా కూర్చో. కూర్చోరా. ఇసుకించుకే. పాడు పాడు గజాల. ఓకే, 1 minute సార్. మా వింత ఓకే 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 రాబోయి చందమామ మా వింతగా వినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి. పాడు. సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడేట్రా. ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్కగాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క. తమ్ముణ్ణి కోమాలో కొట్టినోని తీసుకొచ్చినావు రా నాయనా. నా కొడుకుని కోమాలో కొట్టిన ఆ నా కొడుకేరా? రాయ్ దించండి రా వాణ్ణి. ఈడ నా కొడుకుని కోమాలో కొట్టాడు. నేను కొడితే కోమాలోకి వెళతారని వాళ్ళు వీళ్ళు చెప్పేదాకా నాకు కూడా తెలియదు. వీడు కోమాలో ఉన్నాడంటే నేనే కొట్టుంటాను. ఎస్, సిట్టి లవంగల వీడు సింగం లాంటి మన బుల్లెట్ ని కొట్టాడంటే నమ్మలేకపోతా ఉన్నానే. నీ కొడుకు సింగానికి ఈక్వల్ అయితే నేను సింహాద్రికి సీక్వెల్ రా. అడ్డంగా నరికేస్తా అమ్మ తోడు. యారా ఓబుల్ రెడ్డి, నిజంగా కొట్టింది ఏడేనా లేకపోతే ఇంట్లోకి జొరబడ్డానికి ఎవడో పుచ్చు నా కొడుకుని తీసుకొచ్చి సెటప్ చేశారా? లేదు నాయనా, నిజంగా వీడే నీ మీద రేయ్ ఒట్టేసినారు. వీడు కాదని తెలిసిందా మీతో పాటు మీరు పెళ్ళాం బిడ్డలను కూడా చూడకుండా అందరినీ చంపేస్తా. మీ మీదొట్టు. కార్తీక్, వీడేంటి ఇక్కడ? ఇరుక్కుపోయాం. ఇప్పుడు వీడేంది ఆయనకి చెప్పలేం. ఏంటి పెద్దయ్యా? ఈ ఇంట్లో నీ అడుగుతో నా కొడుకును కొట్టినోడు దొరికాడబ్బాయా. మంచిది. వీళ్ళేంటి ఇక్కడ? వీళ్ళు నా కొడుకులు అబ్బాయా. వీళ్ళకి ముందే తెలుసా? నీ కొడుకులా? నన్ను చెప్పాలని చూసేది వీళ్ళ పెద్దయ్యా. అది కార్తీక్ మీరు చంపడం ఏంది? ఏంది కథ చెప్పండి. చెప్పండి. మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? అదే నేనే చెప్తాను. పెద్దయ్య, హిందూ వాళ్ళ నాన్న నన్ను చంపని వీళ్ళకి సుపారీ ఇచ్చాడు. అప్పటి నుంచి వీళ్ళు నన్ను చంపుతామని తిరుగుతున్నారు. అంతేగా? అంతే. ఆగు. కార్తీక్ అంటే ఎవరు అనుకున్నారా? మీ నాయన ప్రాణాలు కాపాడిన దేవుడు. దండాలు పెట్టండి. పర్లేదు పర్లేదు. తొక్కలో సెంటిమెంట్ సీన్ లాపి నా క్యారెక్టర్ ఏంటో ఫైల్ చేయండి. నాకు లేట్ అయితే ఇరిటేషన్ వచ్చేస్తుంది. నీ క్యారెక్టర్ కి క్లైమాక్స్ నేను ఇస్తాను రా. ఈ తోలు మందంగాన్ని నరికేయండి రా. ఎందుకు జరుగుతారండి? మీరు అడుగు తిరుగుతారేంటి? ఏందబ్బాయా? పెద్దయ్య, ఈయన్ని చంపాలంటే కూర్చున్న బుల్రెడ్డి లేచొచ్చి చంపాలి. లేచి చంపడానికి వాడు ఏమైనా నిద్రలో ఉన్నాడా? కోమాలో ఉండాడు. బుల్రెడ్డి కామాలోంచి లేచే వరకు ఈడు మన ఇంట్లోనే ఉంటాడు పెద్దయ్య. ఎట్లా భయా? వీడిని చూస్తా ఉంటే నాకు మెంటల్ లేస్తా ఉంటే. నీకు ఆల్రెడీ మెంటలే కదరా. ఈయన్ని చంపడం ముఖ్యం కాదు పెద్దయ్య, బుల్రెడ్డి చేతిలో ఈడు సావడం ముఖ్యం. అదిగా రివెంజ్ అంటే. శభాష్ కార్తీక్, పౌరుషం అంటే అది. మా ఇంటి దగ్గర ఇరికించేశాడు. రేయ్, ఈ అమ్మోరు జాతరగా బలిచ్చే పూతురు మేపినట్టు మేపండి. మెడకాయ నరకడానికి ఈ తలకాయ బలంగా ఉండాలా. తీసుకుపోండి లోపలికే. ఆగండి, నేను రానన్నానా? చిన్న పిల్లని చేసి నన్ను ఎరికిస్తారుగా. థ్యాంక్స్ అండి. మీరు ఆ మినిట్లో హెల్ప్ చేసి ఉండకపోతే నేను చచ్చిపోయి 10 minutes అయి ఉండేది. ఇంతకీ మీరు? నా పేరు రాజ్. బేసిక్ గా నేను కోర్టులో లాయరా? కాదు, లయ్యర్. అబద్ధాలు చెప్పడం నా హాబీ. అలా చెప్పే 10 మంది అమాయకులు బొక్కలు పెట్టించాను.
ఇంతకీ బుల్లెట్ కొట్టింది మీరేనా? నేను కొడితే పిల్లలు స్కూల్కే వెళ్ళరు, వాడు కోమాలోకి ఎలా వెళ్తాడు? మరి ఎందుకు అలా చెప్పారు? మీకేమైనా మెంటలా? నాకు కాదు, పెద్దిరెడ్డి గడికి మెంటలు. ఆ విషయం వాళ్ళ కొడుకులే చెప్పారు. వాళ్ళ కొడుకుని కోమాలో కొట్టింది నేనే నమ్మిస్తే పర్ డే 1 lakh ఇస్తానన్నారు. నేను 5 lakhs అడిగా, 3 lakhs ఇవ్వబోతానని 5 lakhs కొప్పేసుకున్నారు. వాళ్ళు పిచ్చిన కొడుకులు కాబట్టి ఒప్పుకున్నారు. వాట్ యు మీన్? ఎస్, ఆ ముగ్గురు కూడా మెంటలే. రియల్లీ? మీకెలా తెలుసు? పేషెంట్ గురించి డాక్టర్కే తెలుస్తుంది. పేషెంట్లా? ఐమ్ కార్తిక్, సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్టా? చూడటానికి ఆర్టిస్ట్ లో ఉన్నావు, సైకియాట్రిస్ట్ ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే మీకు ఒక కథ చెప్పాలి. ఏంటది? సరిగ్గా 15 సంవత్సరాల క్రితం అది పెళ్లిళ్ళ సీజన్. మే నెల? ఎస్, అదే నెల. పెద్దిరెడ్డి తన కూతురికి బాల్య వివాహం చేద్దామని కుటుంబం మొత్తంతో ఒక బెంజ్ కారులో బయలుదేరాడు. అదే రోడ్డు మీద ఒక అట్లస్ సైకిల్ పైన ఏ క్లాస్ కుర్రాడు ఫాస్ట్ గా వస్తున్నాడు. సైకిల్ వచ్చి కారుని గుద్దితే కారు ఎక్కడ డ్యామేజ్ అయిపోద్దేమోనని కారుని పక్కకు తిప్పాడు. ఎదురుగా వస్తున్న ఒక పెద్ద కారుకి ఈ కారు గుద్దుకొని ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. సైకిల్ గుద్దితే కారు డ్యామేజ్ అవుద్దని భయపడ్డా? ఎవడా పిచ్చి డ్రైవరు? మన పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి గడా? అలా తనకు పెద్ద గాయవడంతో పెద్దిరెడ్డికి మెంటల్ వచ్చి యాక్సిడెంట్ వల్ల బుల్రెడ్డి కోమాలకు వెళ్లి పెద్దిరెడ్డి కూతురు పెళ్లాగిపోయింది. జెనెటికల్ గా ఇంటి పెద్దకు షుగర్ వస్తే అందరికి వచ్చినట్టు ఈ పెద్దిరెడ్డి మెంటల్ అందరికీ సోకింది. ఓహో, అప్పుడే ఓహో అంటేలా? ఈ కథలో ట్విస్ట్ ఏంటో మీకు ఇంకా చెప్పలేదు రాజు గారు. మరే ఆ సైకిల్ తొక్కిన కుర్రాడిని నేనే. డాక్టర్? ఎస్ రాజు గారు, ఎస్. నా వల్ల ఈ కుటుంబానికి అన్యాయం జరిగిందని బాధపడి కష్టపడి నేను డాక్టర్ చదివి సైకాట్రిస్ట్ అయ్యాను. ఈ కుటుంబానికి పట్టిన మెంటల్ ని తగ్గించి ఆగిపోయిన పెద్దిరెడ్డి కూతురు పెళ్లి జరిపిద్దామని నేను ఇంటికి వచ్చాను. మీరు యాక్షన్ చేసుకుని ఇన్సిడెంట్స్ రామేతో చేస్తారా? నేను ఇంటికి వెళ్ళిపోతా. వెళ్తే పోతారు. ఏ? బుల్రెడ్డిని కోమలో కొట్టింది మీరేనని ఈ మెంటల్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. నేను తెర్రి పాపని అనుకున్నావా? బుల్రెడ్డి కోమాలోకి వెళ్ళింది నీ వల్ల నేనని వాళ్ళకి చెప్పేస్తాను. చెప్పండి. ఎందుకు చెప్పను? చెప్పండి. చెప్తామండి. చెప్పండి. ఇప్పుడే చెప్తా. గైస్, బుల్రెడ్డి ఎవరి వల్ల కోమాలోకి వెళ్ళాడో నాకు తెలుసు. ఎవరో? ఆ కార్తీక్. నీకెవరు చెప్పారు? వాళ్ళు వీళ్ళు చెప్తే నమ్మటానికి నాకు మీలాగే మెంటల్ అనుకున్నారా? కార్తీకే చెప్పాడు. ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మా తమ్ముడిని నువ్వు కొట్టి ఆడిడని చెప్తారా? నేను కొట్టడం ఏంటి? ఇది 5 lakhs డీల్ కదా. డీల్ ఏంటి? నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా? ఈ విషయం ఇంకెవరి దగ్గర వాగేవో నీకు మెంటలేరా? మా అన్నయ్యకి మెంటల్ అంటావరా? నువ్వు కొట్టావా? నీకు మెంటలేరా? మా తమ్ముళ్ళకి మెంటల్ అంటావా? ఆగు! ఆగండి. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. మీ ముగ్గురికి మెంటలేరా? నాన్న రాంబాబు, రే రాముడు, నాన్న రాంబాబు, రే రాముడు, నాన్న ఆగండి, మీరాగండి. ఎందుకు లేవడో నేను చూస్తా కదా. ఎందుకు లేవడు? ఎవరు? నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడింది ఎవరు? రే రాముడు, బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడైన్ వాయిస్తున్నారు. అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో, ఏమైంది బాబు? అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి, నేను ఓ అందమైన కల కన్నాను. కలగన్నావా? పగటి పుట్ట కలగన్నావా? కల అంటే అది కల కాదు అక్కయ్య గారు. మరే కల అంటే బాబు, చిట్టి. ఏమండి? ఏమండి? అయ్యో అయ్యో, మా చిట్టి కూడా ఇంతే బాబు. వదలండి. ఎప్పుడు పగటి కళ్ళు కంటూ ఉండేవాడు. ఏమండి? ఏమిటండి ఇది? బాగుందండి, వదలండి. చిట్టి, ప్లీజ్, నాన్న, వదలండి, ప్లీజ్. బాబు. మెల్లిగా బల్లిలా రారాసురి, అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడంటూ వచ్చేస్తుంది అక్కయ్య. అరే జాగ్రత్తగా పద. చూటు వినిపిస్తుంది ఏమిట్రా? గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు. కర్మ ఏమో పద. రండి బాబు. మీ ఇద్దరితో వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగోనయ్య మావాడు. ఈయనేనా మీ అన్నగారు? మా అన్నయ్య అని అడుగుతున్నారా? కాదయ్యా బాబు, గురువు గారు కాదయ్యా. ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ చౌరాసే దగ్గర కొంతకాలం వేడుదనం నేర్చుకున్నాడు. ఎలా వాయిస్తున్నాడు మా వాడు? బాగా వాయించడం లేదా? మాట్లాడరేంటి? అదే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను.
ఎవరు వాళ్ళు? పై వాటలు అదుకుంటున్నారులేండి. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పనానా? నాన్న చిట్టి, బాబు చిట్టి, మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు. అలాగా? అయితే ఇంకాసేపు నేనే నీ చిట్టిని అనుకోండి. ఇలాగే బాగుంది. నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలు ఎక్కి అది ఆగిన చోట దిగిపోవడం మంచిదిరా. వెళ్ళు. చంపేస్తాను రే. చిట్టి బాబు, చిట్టి బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే. ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో. ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. ఏడ్చావులే. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు. పోనీ మనమే పోలీసులకు ఫోన్ చేస్తే? మామ అల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. ఆ? మరి ఏమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్యగారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు, దారిలో తింటానికి కాసిన ముడుకులు సంచులు వేసి ఇవ్వండి. బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవం చూసాను? రైలు అనుకున్నారా? రైతు బజార్ అనుకున్నారు? వాళ్ళు రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి? ఏమిటి పదండి, చెబుతా. నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా, రారా. రే, మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి. డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి. నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్యి బాబు, అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగా ఎరగదీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ ఎందుకు ఎక్కేవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు, వేసుకోండి. వాళ్ళు చూపులతో కారమేసి లాగిలా ముక్కులోకి తిప్పువారు మీరు కాదా? చెయ్యి వెయ్యబోతే చెయ్యి వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా? బొక్క 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 బొక్క. చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి, నువ్వు కూడా డాన్స్ చేయరా? సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి. నాగరాజు గారు, రాజా మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల బాబుదేల కలుసుకో. మీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. యా 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 యా. సార్ ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారులే, కూర్చోండి రా. మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామాలో వద్దు, జోడించుకుంటా. డాక్టర్, మీరు చెప్పినట్టు వాళ్ళు మెంటల్ గాళ్లే. షుగర్ లాగే మెంటల్ కూడా వంశపారంపర్యం అని ఇప్పుడే తెలిసింది. కరెక్ట్ గా చెప్పారు రాజు గారు. మామూలు పిచ్చోళ్ళంటే పెద్ద ఫీల్ అవ్వరు కానీ మెంటల్ అంటే మీద పడి చిత్త కొట్టేస్తారు సార్. అవును డాక్టర్ గారు, వాళ్ళు నన్ను చిత్త కొట్టేస్తున్నారు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? బేసిక్ గా మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఆప్షన్ ఏ, ఆగిపోయిన పెద్దిరెడ్డి కూతురు పెళ్లి జరిపించడం. ఆప్షన్ బి, పిచ్చిని పీక్స్ కి తీసుకెళ్లిపోయి బ్లాక్ అయిపోయిన బ్లడ్ వెసల్స్ ని బ్లాస్ట్ చేయగలిగితే వాళ్ళు మామూలు మనుషులుగా మారిపోతే మీరు ఇంట్లోంచి బయటపడిపోవచ్చు.
ఆ పెళ్లి గొడవలు నువ్వు చూసుకో, వాళ్ళ పిచ్చిని పీక్ తీసుకెళ్లే బాధ్యత నేను చూసుకో. వెరీ గుడ్ రాజు గారు. థ్యాంక్ యూ డాక్టర్. గంగిరెడ్డి నా మీద అటాక్ చేశాడో ఎట్టి పరిస్థితుల్లో ఆ నిడిచిపెట్టేదిలే. ఎడసకపోతే ఏం పీకుతారా? కోమాలో కొట్టిన నన్నే ఏం పీకలేకపోయారు. ఒరేయ్, ఇంతంత బొక్కలు వేసుకొని చెవులకేదో పెట్టుకొని చేతులకేదో తగిలించుకొని మెళ్ళలో వేసుకొని చాలా గందరగోళంగా ఉంటాడా? దమ్మిడికి పనికిరాడు. పైగా దున్నపోతుల్ని కన్నట్టు నలుగురిని కన్నాడు. ఏ లాభం? తింటాం వెళ్తాం రావడం తప్ప ఎందుకు పనికిరారు. పైగా మెట్లగాళ్ళంట వీళ్ళమ్మ మెట్లు. ఏంట్రా ఆ లుక్స్ ఏంట్రా? కరెంట్ షాక్ కొట్టిన కాకులాగా కొడతాను. ఐ వాంట్ పిక్స్, మెంటల్ పిక్స్, పిక్స్. కమ్ ఆన్, మీ పిక్స్ పిక్స్ వెళ్తారు కదరా నేను బయటపడేది. రేయ్, కత్తులతో వస్తారు, సుత్తులతో వస్తారు, ట్రెండీగా ఉంటుందని గన్స్ తో వస్తారు. కమ్ ఆన్, రౌండ్ అప్, రౌండ్ అప్, రౌండ్ అప్, రౌండ్ అప్. నేనేదో ఫ్లోలో అన్నాను సార్, నిజం అనుకున్నారా? నువ్వు ఫ్లోలో అని ఉండొచ్చు, మేము మాత్రం సీరియస్ గానే వచ్చాం. ఇదర్ పెద్దిరెడ్డి కౌన్ హై? నై మాలూం హై. క్యా? ఆ ఎద్దులా ఉన్నాడే వాడే. పగడో సాలేకు. ఎవరు మీరు? శివనారాయణ, సిబిఐ. జాగ్రత్త బాబు, పాతనిచ్చిన కాస్త జాగ్రత్తగా ఎక్కండి. చూడండి అక్కయ్య గారు, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా జవాబు చెప్పాలి. మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చినెక్కేవాడా? అమ్మయ్య బతికావు. ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు. జాగ్రత్తగా రండి, జాగ్రత్త, మెల్లిగా రండి. ఆ సౌండ్ ఏమిటి అక్కయ్య గారు? కింద ఎవరైనా ఎనబీరువాలు జరుగుతున్నారా? కాదురా, పాతికేళ్ళ నుంచి తెరవని పాత కిటికీలు తెలుస్తున్నారు పాప. ఓహో, కాదు బాబు, ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగా? వాయులేన హింస అయిపోయింది. ఇక వేణుగారి ధ్వంసం అన్నమాట. అవును, చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చినెక్కొచ్చారేమిటి బాబు? అంటే అది రోజు మెట్లెక్కి వస్తున్నాం కదా అక్కయ్య గారు, ఇవాళ కాస్త వెరైటీ ఏమన్నారు? వెరైటీ కోసమా? ఉద్యోగ చెప్పులు పారిపోతాం. కమాన్ వాయిస్తున్నాడు రా. మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు. నోటితో ఫ్లూట్ ని, ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా. పిల్లి దగ్గినట్టు, నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడు ఒక్కడికే సాధ్యం రా. కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు. దరిద్రం రాకే, వాడి జన్మలో మళ్ళీ ఫ్లూట్ వాయించుకుని చేస్తాను. అబ్బో అబ్బో అబ్బో, ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి. ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవ్వరూ వాయించలేదు. కానివ్వండి, ఎలా కూడా వాయించండి. ఏ గొప్ప సంగతి అండి. భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత. ఆఫ్టర్ బాగుంది, అంతే. ఇది మరీ గొప్ప సంగతి అండి. రష్యాలో వచ్చిన భూకంపం దీని ముందు బలాదు. బలి తీసుకోండి అంతే. ఇది మరీ అద్భుతం. కనిష్ట విమాన పథకం దీనిలో పొందాం అంతే. కరవండి, నరమేత కరవండి. ఆహా, చాలా థ్యాంక్స్ నాయనా. ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్కరిద్దరైనా మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే. కొద్దిగా ఆయాసం వస్తుంది, కాస్తంత ఊపిరి పీల్చుకొని మళ్ళీ విజృంభిస్తా. కొంచెం టైమింగ్. ఆయాసం వస్తుందా? మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధి ఉందా? కొంచెం ఉండేది నాయనా. ఏ పాప, మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి. అదేమిటి బాబు అలా అన్నావేమిటి? ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని లేకపోతే చాలా కష్టం అక్కయ్యారు. కష్టం ఏమిటయ్యా? ఏ విషయంలో? మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉబ్బసం వ్యాధి ఉందండి. అది ఆయన కేర్ చేయకుండా మీ అంత అందంగా కాదనుకోండి, ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తుండేవాడు. అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి. ఉంది. దీనికి రంధ్రాలు ఉన్నాయండి. ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా గాల్లో కలిసిపోయాయి. ఏమండి, వద్దండి, ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి. నా పసుపు కుక్కలు 10 కాలాల పాటు నిలిచేలా చూడండి. ఏమండి? అలాగే కాంతం, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, మళ్ళీ ఈ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను. పద్ధతి తీసుకోండి, నేను ముట్టుకోను. మురుగులు
కనపడరేంటబ్బా? నీ నోరు పాడా ఈ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చినాడా? నీ అమ్మకడుపు మాడా? నీ కళ్ళు కాకులు బేకా? నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుకులు ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా ఆ మురుగులే తీయే. అబ్బా చెప్తుంటే వినావు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినావు. అయ్యో అది అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతో కూడా చూడకుండా కొట్టి. పానకాలు నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరగొట్టి ఏం గుర్తు ఉడుకుతుందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడ ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగింది అయ్యా. ఇది పొరపాట. పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా లోపలికి తీసుకెళ్ళు. అమ్మో మురుకులమ్మాయి. ఏంటి డాక్టర్ ఏంటిదంతా? వీళ్ళ అమ్మాయితో వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదుర్చుకోవడానికి వచ్చారు. పెళ్ళ వీళ్ళు మెంటల్ గాళ్ళు కదా. వీళ్ళకి మెంట్లే. మొన్న చెప్పిన స్టోరీ గుర్తుందిగా? మర్చిపోవడానికి ఇది మామూలు స్టోరీయా? మెంటల్ స్టోరీ అయ్యా బాబు. Yes. అదే స్టోరీలో ఈ పెద్దిరెడ్డి కారు వెళ్ళి ఈ ఆపు. వీళ్ళని గుద్దింది. దాంతో వాళ్ళకి బ్రెయిన్ వీడికి మెయిన్ దొబ్బింది. రెండు ఫ్యామిలీస్ మెంటల్ ఫ్యామిలీస్ అయ్యాయి. మధ్యలో సైకిల్ తొక్కింది నువ్వే కాబట్టి దగ్గరుండి మ్యారేజ్ సెటప్ చేస్తున్నావు. రాజుగారు మీ బ్రెయిన్ ఏంటి ఇంత షార్పా? అసలు మొత్తం కథని మీ గ్రిప్ లోకి తెచ్చేసుకున్నారు తెలుసా? హింట్ ఇస్తే ప్రింట్ చేసేస్తా. విటమిన్ తక్కువ గాళ్ళు వీళ్ళు ఒక లెక్క నాకు. కార్తీకు కార్తీక్ అని మనకి బాగా కావలసినోడు. ఆస్తి ముఖ్యం కాదు, అభిమానం ముఖ్యమని నాకు బుద్ధి చెప్పి నన్ను మార్చింది ఈ అబ్బాయే. నీలాంటి ఇంటికి ఒక్కడుంటే చాలు. ఏ ఇద్దరుంటే నీకేమైనా ప్రాబ్లమా? అయినా ఈ ఏదో సెంటిమెంట్ సీన్ సైడ్ రా. రాజుగారు మీరున్న డాక్టర్ గారు. పళ్ళు లేని పుల్లోట్లో తలపెట్టినట్టు అయిపోయింది నా బతుకు. అది తిందో వదలదు. అసలు ఏంటో నాకు ఈ టార్చరు. ఏదో ఒకటి చేయండి నన్ను. రాజుగారు కార్టూన్ ఛానల్ కొండ ముచ్చిలో ఉన్నాడు. ఎవడ బావాడు? మన బుల్లిరెడ్డిని కోమాలో కొట్టింది ఈడే బావా. అంటే నా కూతురుని తీసుకెళ్ళింది వీడే అన్నమాట. కూతురంటాడేంటి? ఓహో అవునరా, నీ కూతుర్ని లేపుకెళ్ళింది నేనే. నీకు ఇంకో కూతురుంటే చెప్పు, దాన్ని లేపుకెళ్ళిపోతా. కమాన్ కమాన్ టెల్ మీ. నువ్వు ఆగు బావా. ఏడి ప్రాణాలు నా బుల్లిరెడ్డి చేతిలోనే బావాలా. మీ అండర్స్టాండింగ్ బాగుందిరా. అంబో అని ఒకడంటే అంబో అని ఇంకొకడు మా బుల్లిరెడ్డి అంటాడు. ఏంట్రా ఇది? మీకు క్లారిటీ లేదేంట్రా? ఈయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అక్కర్లేదు, నేనే వెళ్తా. రాజుగారు అంటే వీళ్ళు చెప్పరా చెప్పు. వాళ్ళకు కూడా మెంటల్ అని చెప్పరా? సైకియాట్రిస్ట్ ని సైకిల్ తొక్కుంటూ వచ్చానండి. తొక్కలో కథలు చెప్పి తొక్కేసావు కదరా. రే నీ మెంటల్ స్టోరీ మొత్తం పెద్దిరెడ్డికి ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పుకో. చావుకు తొందరపడేవాడిని ఎవడు మాత్రం ఏం చేస్తాడు? చచ్చిపో. చావడం ఏంటి? పెద్దిరెడ్డికి అబద్ధం చెప్తే కన్న కొడుకులు నేను నరికేస్తాడు. అలాంటిది నువ్వు చేసిన ఓవర్ యాక్టింగ్ ఒకసారి ఊహించుకో. నీ కొడుకు సింగానికి ఈక్వల్ అయితే నేను సింహాద్రికి సీక్వెల్ రా. అడ్డంగా నరికేస్తా. అమ్మతోడు నాకు ఏడుపు వస్తుందిరా. రాజుగారు నవ్వొస్తే ఎవడైనా నవ్వుతాడండి, కానీ ఏడుపు వచ్చినప్పుడు నవ్వేవాడే మగాడు సార్. నేను దేంతో నవ్వాలరా? నా పరిస్థితి ఏంటి? సింపుల్ రాజుగారు, కోమాలో ఉన్న బుల్రెడ్డిని లేపండి, మీ పని జరిగిపోద్ది. ట్రై చేయండి. లేపుతాను రా. ఏ డాక్టర్ వల్ల, ఏ మెడిసిన్ వల్ల, ఏ హాస్పిటల్ వల్ల కాని పని నేను చేసి చూపిస్తాను రా. నువ్వు లేస్తావని నాకు తెలుసురా. ఈ సింపుల్ ట్రీట్మెంట్ డాక్టర్ కూడా తెలియదురా. రే డాక్టర్? yes I am డాక్టర్. డాక్టర్ సైకియాట్రిస్ట్. టేక్ దిస్. ఒరే నేను నిన్నెంతో కష్టపడి లేపుతుంటే మీ అన్నయ్యలు వదిలి వచ్చేసి